జైలు నుంచి బెయిల్పై విడుదలైన నందిగం సురేష్. చివరి శ్వాస వరకు జగన్తోనేనని సురేష్ భావోద్వేగం. కూటమి ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపణ. మినీ యుద్ధ ట్యాంక్ ను తయారు చేసిన కాకినాడ యువకుడు నాగేంద్ర. కాకినాడ లైట్ హౌస్ బీచ్ వద్ద ఈ యుద్ధ ట్యాంక్ ప్రదర్శన. పవన్ కళ్యాణ్ ను కలిసి తన కోరిక తెలియజేయాలని ఆశిస్తున్నానన్న నాగేంద్ర. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక వైద్య విద్యా సంస్థ మంగళగిరి ఎయిమ్స్ ర్యాగింగ్ ఘటన. జూనియర్ విద్యార్థి ఆత్మహత్య. బాధ్యులైన 13 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు. సస్పెండ్ అయిన 13 మందిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు. హిమాచల్లో జల ప్రళయం, 10 మంది మృతి, 34 మంది గల్లంతు. గడిచిన 32 గంటల్లో 332 మందిని సురక్షితంగా కాపాడిన బృందాలు. రాష్ట్రానికి 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి ప్రకటన. కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలపై రాజాసింగ్ స్పందన. కాంగ్రెస్ బీఆర్ఎస్ లలో చేరబోనని స్పష్టీకరణ. శివసేనలో చేరే అవకాశాలపై ఊహాగానాలు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై భారీ సుంకాలకు అమెరికా సన్నాహాలు. భారత్, చైనాలే ప్రధాన లక్ష్యంగా కొత్త ఆంక్షల బిల్లు రూపకల్పన. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌత్ కలకత్తా లా కాలేజ్ గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో కీలక పురోగతి. 3 నిందితుల కస్టడీ జూలై 8 వరకు పొడిగింపు. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా శరీరంపై ఘాట్లు ఉన్నట్లు గుర్తింపు. దాడి సమయంలో బాధితురాలు ప్రతిఘటించినట్లు వెల్లడి. తమిళనాడులో పోలీసుల చిత్రహింసలకు సెక్యూరిటీ గార్డ్ మృతి. హంతకులు కూడా ఇలా కొట్టరని కస్టడీ మరణంపై మద్రాసు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. 5 పోలీసుల అరెస్ట్, సిబిఐకి కేసు బదిలీ. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ దేశాలు. సూత్రధారులను శిక్షించాల్సిందేనని తీర్మానం. ఉగ్రవాదంపై భారత్ కు అండగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు. భారత్ కు ఆత్మరక్షణ హక్కు ఉందన్న మంత్రి జైశంకర్. న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. జోహ్రాను అరెస్టు చేయిస్తామంటూ హెచ్చరిక. ట్రంప్ బెదిరింపులకు భయపడనని స్పష్టం చేసిన జోహ్రాన్ మమ్దాని. ప్రజల గొంతు నొక్కేందుకే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ.